హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం చిన్న మీల్ మేకర్ కర్రీ చేసుకుందాం. ముందు కడాయి పెట్టుకొని కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక ఉల్లిపాయ కోసుకొని దానిలో వేసుకొని కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలి. తిప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. అట్లా తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. తిప్పుతానే, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కడాయికి అతుక్కుపోద్ది తిప్పకపోతే. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు నూనెలో ఫ్రై అయిన తర్వాత అట్లా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిందాకా అటు తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత మనం 4 టమాటాలు చిన్న సైజు 4 టమాటాలు తీసి మిక్సీ పట్టుకొని గ్రేవీలాగా చేసుకోవాలా. చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా దానిలో వేసుకోవాలి. దానిలో వేసుకొని బాగా తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసేటట్టు మొత్తం తిప్పుకోవాలి. అట్లా మా రోషన్ చూడు ఇక్కడ నేను కూర చేస్తుంటే నన్ను ఎత్తుకోమని ఏడుస్తుండు. నేను ఇలా అన్నీ పప్పు డబ్బాలట పెట్టుకుంటా. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనం టమాటాలు ఉడికే ముక్కలు కాదు కదా కోసుకుంది, గ్రేవీలాగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మెత్తగా అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చిన్న సైజు మీల్ మేకర్ వేసుకోండి. పెద్ద మీల్ మేకర్ కన్నా కూడా చిన్న మీల్ మేకర్ అయితే టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. మేము అవి వాడినాం, ఇవి బాగున్నాయి వాటికన్నా కూడా. మీల్ మేకరు కడిగేసి కూరలో వేసుకుంటే బాగుంటాయి. వేడి నీళ్ళల్లో వేసి కూరలో వేస్తే మొత్తం చిన్నవి చిన్నవి కాబట్టి నేను కడుక్కొని తర్వాత కూరలో వేసేసుకొని కలుపుకొని కొంచెం పెరుగు, గ్రేవీ చిక్కగా రావాలంటే మనకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలా. పెరుగు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్నే ఉడికించుకోవాలి. నేను ఈ కూర మాత్రం పెరుగు యాడ్ చేయడం వలన ఏమో సూపర్ టేస్ట్ ఉంది, సూపర్గా ఉంది. తిప్పి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటాలు పచ్చివాసన పోలా, పెరుగు కూడా పోసును, అది కూడా పచ్చివాసన పోలా. ఉడికిందంటే పచ్చివాసన పోయి బాగా సైడ్లకు నూనె వదిలిద్ది. ఆ పొడి ఏంటంటే నేను జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ వేయించి మిక్సీ బట్టి పొడి చేసా. అది వేసా మళ్ళీ లాస్ట్లో. కూర చిక్కగా వచ్చింది అసలు. నేను మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా ఉడకబోయే టయానికి. మధ్యలో చూసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద మూత వేసి పెడితే ఉడికిద్ది. ఆయిల్ వదిలిందాక ఉన్నిస్తే కూర సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.